డిసెంబర్లో పెట్టకపోతే మరింత లేటు. స్థానిక ఎన్నికల నిర్వహణపై పంచాయతీ అధికారుల నివేదిక. జనవరి 28 నుంచి 31 వరకు మేడారం జాతర ఉందట. అలాగే ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు ఉన్నాయి. ఆ తర్వాత ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు 10th ఎగ్జామ్స్ ఉన్నాయట. మొత్తానికి అయితే ఈ డిసెంబర్లో కాక స్థానిక ఎన్నికలు పెట్టకపోతే మరింత ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నట్టు. అలాగే మేడారం జాతర ఉంది, అందులో 10th ఎగ్జామ్స్ ఉన్నాయి. అలాగే ఫిబ్రవరి నుంచి ఇంటర్ పరీక్షలు కూడా ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఒకసారి పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే, జాతర లోపు నిర్వహించేలా మేడారం మహాజాతర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతర కావడంతో అధికార యంత్రాంగం అంతా ఇక్కడే ఉంటుంది. లక్షలాది మంది భక్తులు తరలి రానుండడంతో వారికి ఏర్పాట్లు సదుపాయాలు కల్పించేందుకు అధికారులు అందరూ అక్కడే ఉండాల్సి వస్తుంది. దాదాపు 20 నుంచి 30 రోజులు అక్కడే మకం వేస్తారు. ఈ జాతరలో పంచాయతీ డిపార్ట్మెంట్ పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. డైరెక్టర్లు మొదలుకొని పంచాయతీ కార్యదర్శుల వరకు జాతరకు వచ్చి భక్తులకు సర్వీసులు అందించనున్నారు. అంతేకాకుండా గ్రామాల్లో ప్రజలు కూడా జాతర అడవుల్లో ఉంటారు. అందుకే సంక్రాంతి తర్వాత అయితే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కొంత అడ్డంకిగా మారే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలుస్తుంది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు అనేది ఇప్పుడు ఇంటర్ పరీక్షలు, నెక్స్ట్ అయితే జనవరి 28 నుంచి మేడారం జాతర. మేడారం జాతర 2 years ఒకసారి వస్తుంది, లాంఛనంగా 2 years ఒకసారి వస్తుంది. ఇప్పుడు అది అడ్డు పెట్టుకొని ఇది అడ్డు పెట్టుకుని వీళ్ళకి అడ్డున్నది ఎవరు? అసలు వీళ్ళు పెట్టాలనుకుంటే ఎప్పుడో పెడతారు కదా. ఇది ఇప్పుడు వెలుగు దినపత్రికలో ప్రధాన వార్త రావడానికి కారణం ఇది. ఒక అంశం ఒకటి పక్క పెడితే, ప్రజలకు కూడా 42% బీసీ రిజర్వేషన్ ఏదైనా ఉందో దాని పక్కదోవ పట్టించే క్రమంగా ప్రభుత్వాన్ని ఇంకా ఎట్లయినా డిసెంబర్లో పెట్టాలి, మేము ఏం చేయాలి, ఇంకా తర్వాత అయితే లేట్ అయ్యేటట్టుంది, ఇట్లా ఎగ్జామ్స్ ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షాలు మాకు 42%కి రిజర్వేషన్ ఇబ్బంది కలిగిస్తుంది, అటు కేంద్రం గీట మాకు సహకరిస్తలేదు, మేము ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినా గీట మాకు ఇబ్బందులు కూడా తప్పని పరిస్థితుల్లో ఆ పాత పద్ధతిలోనే ఇంకా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఈ రోజు అనౌన్స్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ దొంగ తిరుగుడు ఎందుకు వస్తాయి, వెళ్తాము, చేస్తాము అని అంత మభ్యపెట్టడానికి ప్రజల పిక్చర్లేం కాదు, అందరూ తెలుసు ఏం జరుగుతుందని చెప్పి. మరి ఇవన్నీ మభ్యపెట్టేది మళ్ళీ ఏంది మేడారం జాతర ఫిబ్రవరిలో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పడం కాకుండా ఇచ్చేది ఉంటే స్టేట్కి చెప్పి అదే పాత పద్ధతిలో పెట్టి వాటికి ఎలక్షన్లు అయిపోతున్నాయి కానీ డిపాజిట్ కూడా రావు. ఆలోచించేది ఎందుకంటే చాలా చైతన్యవంతులయ్యారు ప్రజలు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ చైతన్యవంతులయ్యారు. 42% రిజర్వేషన్ అయితే కల్పిస్తారో అప్పుడు కల్పిస్తేనే కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇంకా 42% అనే రిజర్వేషన్ పక్కన పెట్టేసి ఇంకా పాత పద్ధతిలో పోతారంటే మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు అయితే ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని గ్రామాల్లో చెప్పుకుంటున్నాం. లేచిందో గవర్నమెంట్ దెబ్బ పడింది, అదే ఆలోచిస్తుంది ఎప్పుడు పెట్టాలా. గవర్నమెంట్ రావడానికి గల కారణమే కామిరెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్ ఇప్పిస్తామని చెప్పి, అలాగే ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అన్నిటి పరంగా 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోనే చెప్పడం జరిగింది. ఆయనే చెప్పింది కదా, తద్వారా కాంగ్రెస్ పార్టీ రావడం కదా. ముందు చెప్పకుండా వాళ్ళు అడగకుండా వాళ్ళే చెప్పారు అన్ని హామీలు. అది